అరే నీకు చెప్పాలి జల్దీ రారమ్మన్న అడ్డగాడికి. అంత అర్జెంట్ ఏముందిరా మీ పిల్లకి ఇట్లా లేచిపోయిందా? నీకు అంతల సొల్లి ఎప్పుడు నా పిల్ల వాడు ఎడతావు ఎందుకురా? అంత అర్జెంట్ అంటే మీ పిల్లకి ఇట్లా లేచిపోయింది అనుకున్నా. బిజినెస్ ఐడియా వచ్చిందిరా చెప్తాను రమ్మన్నా. చల్ నాకు బతకపోతే అయితే వద్దు. రాక్ దగ్గర నువ్వు నేను డబ్బాగా అంత ప్లాన్ చేసుకుంటా. సరే వస్తున్నా నువ్వు కూడా రా జల్ది. ఏమో ఆడిది నవ్వినట్టు నవ్వు పడితే ఐడియా చెప్తా అని. వాలంటైన్స్ డే వస్తుంది. నాకు తెలుసు నువ్వు పూలు అమ్ముదామని చూస్తాను మరి. నీ చెవుల సుల్లి చెప్పారా కావతలేదారా? నీ కర్ర కప్పల పడి చెప్పి చావు జల్ది. ఎవడు ఎవరితో తిరుగుతాడో ఎవరితో తిరుగుతుందో తెలుసుకుందాం రా. ఇప్పుడే ఎందుకు వస్తారా? వాలంటైన్స్ డే కదా, అందరు ఇప్పుడే పుట్ట గొడుగులు తిరిగి బయటకు వస్తారా? వాళ్ళని దొరకబట్టి ఇంట్లో చెప్పమంటారు, మాకు పైసలు ఇస్తారని బెదిరిద్దాం. ఈ జనరేషన్ లో ఎవడు భయపడతాడు అసలు వీటికి? భయపడతారా? ఎందుకంటే ఇప్పుడు ఊళ్ళో కూడా లేదు కదా, ఓన్లీ అక్రమ సంబంధాలు నడవట్టిగా. నిజమేరా, ఎవరు ఎవరితో తిరుగుతారో అర్థమైతలేదు. నీ గాయది కప్పల పడి దీన్ని బ్లాక్ మెయిల్ అంటారా? ఏదోటి పైసలు వస్తే అదే చాలు. ఇసోటి చెప్తే పాపం తలుగుద్దిరా. ఈ పుగ్గడు వచ్చిండే పుణ్యం చేయడానికి, మరి లేకపోతే వీళ్ళు చేసేది మంచి పని అని మనకు పాపం తలుగుద్దా? వద్దురా ఇట్లా చేసుడు. అవని కదా నువ్వు మీ పిల్ల దగ్గరికి పోతున్నా అని చెప్పు. నువ్వైతే ఓరా నిన్నే ఫస్ట్ బజరంగ దళాలకు పట్టిస్తా. ఇక ఓనుగా నేను. సరే ఓని కానీ ప్లాన్ చెప్పు ముందు. మనం ముందుగా కొన్ని షాపులు అయితే కండేసి ఉంచాలి. ఓయో మెడికల్ షాపు పోదాలు ఇవ్వేరా మనకు మెయిన్ ప్రయారిటీ. ఇక చిన్న చిన్న అంటే ఐస్ క్రీమ్ షాపులు, పైనాపిల్ షాపులు, చాక్లెట్ షాపులు. మనం వీటిలో ఒక్కదాని దగ్గర కాపు కాసిన మనకు కావాల్సింది దొరుకుతుందిరా. ఫస్ట్ మీ మెడుకో అది చెప్పురా. నేను మెడికల్ షాప్ని చూసుకుంటా, నువ్వు పొదలని చూసుకో. నేను పోయే దగ్గర ఉంటారా అయితే? దెంగుతా నువ్వు పోయి అనే 100 మంది చూస్తే. అవసరం లేదు, నేను పోయే దగ్గర ఉంటా, నువ్వు మెడికల్ షాప్ దగ్గర పోయిండు. సరే ఎడిచావకు నేను పోతా. పొదళ్ళకి ఎవడన్నా పోయినా మెడికల్ షాప్ దగ్గర అది ఎవడన్నా తీసుకున్నా నాకు ఖాళీ చేసి చెప్పురా, నేను కెమెరా పట్టుకుని రెడీ ఉంటా. మనకు దొరుకుతారంటావారా మరి? దొరుకుతారా? ఎందుకంటే అందరు కామ పుక్కులేరు నీ తీరు. నీకు అంత డౌట్ ఉంటే మనం ఒక సెల్ టవర్ ఎక్కిస్తా. ఏ పొక్కలు ఏ వచ్చిందో చూడడానికి. నేనెక్కుతారా సెల్ టవర్? నాకు తెలుసురా ఈ లంజగుల్లాలంటే నీకు బాగా ఇష్టం అని. అరే గిట్టు ఇప్పుడే 1వ వీధి రాజుగడ 4వ వీధి రమ్యోళ్ళ ఇంట్లో వచ్చిండ్రా. అరే ఈడ కూడా 60 ఏళ్ళ ముసలోడు 16 ఏళ్ళ పిల్లల్ని పట్టుకుని పొదలకు తీసుకువిండ్రా. వీని ముసలి గుద్దని కుక్కలు దెంగ. అరే నువ్వు ఒక రాయి అందుకొని దెంగరా, దెంగితే దేవరా అనాలే ముసలోడు. అరే గిట్టు 3వ వాడ 2వ ఇల్లు 5వ వాడ 1వ ఇంట్లో వచ్చిందిరా. ఓకే రా, నేను నోట్ చేసుకున్నా. అరే అర్జెంట్ గా మీరు ఇటుగారా, పొదలని నిండిపోతున్నాయి. ఏడున్నారా వాళ్ళు? గంటలకు వచ్చి రావడం మొదలైనట్టుంది. సౌండ్లు వస్తాను ఇనుర్రా. ఇప్పుడు పోతాను కరెక్ట్ రా, పోదాం పా లోపలికి. పోవులేదు పోకులేదు, ఇప్పుడు చూడు నువ్వు. నా ముందటున్న పొదలు అన్న నీకే చెప్తున్నా, మీరు చేసే పని వీడియో తీసి అంగుతలు ఇవ్వని న్యూస్ ఛానల్కి పంపుతా. అలా చేసిందనుకో నీ బతుకు బూడిదలిచ్చా బోడబోడనే. ఇక నా నెంబర్, దీనికి అర్జెంట్ గా 1000 రూపాయలు కొట్టు అన్నా. నువ్వు బయటకు వచ్చుడే లేట్, అన్ని కెమెరాలు పట్టుకొని ఉన్నాం. బయటకు వచ్చి దొడ్డికి వచ్చిన మనకు వీడియో తీస్తాను, ఇజ్జత్ పోతుంది. ఇన్స్టా షేక్ అవుతుంది అన్న నీ వీడియోతోని. నువ్వు జల్దీ నా నెంబర్కి 1000 రూపాయలు కొట్టు, లేదంటే మేమందరం లోపలికి వస్తాం. ఇక వచ్చిన ఈవిడ ఎలా ఉంది ఐడియా? అరే అవతల ఉన్న పొదర్లో మీ ఇంటి ముందట అంకుల్ వచ్చిండ్రా. దొరికింది గుర్రే. ఇగో అంకుల్ నీకు నాకు గొడవలద్దు. నా నెంబర్కి అర్జెంట్ గా 3000 కొట్టు, లేదంటే నీ పిల్లల్ని పిలుస్తా. నీ పిల్లం వచ్చిందంటే ఎలా ఉంటుందో తెలుసుగా, నీ పిక్చర్ వేసుకుద్ది. తర్వాత నీ ఇష్టం. ఇక నువ్వు పైసలు కొట్టలేదనుకో మేము వీడియో కూడా తీస్తాను, నీ పిల్లానికి లైవ్ షో పెడతా. అరే అవతల పొదల్లో కూడా ఉన్నారా? మీ అందరికి బొట్టు పెట్టి ఎప్పుడు ఈ నెంబర్కి ఫోన్ పే చేయర్రి, లేదంటే బజరంగ దళాలను వెళ్తా. తుప్పోలో తప్పులు ఎత్తారని చెప్తా. వాళ్ళు వచ్చిరంటే ఎలా ఉంటుందో తెలుసుగా, గుద్దలకెళ్ళి పొగలు వెళ్తాయి మీకు. వీళ్ళు వినేలా లేరురా, బజరంగ దళాలకు ఫోన్ చేయరా. వీళ్ళకి దెబ్బ గుద్దలకెళ్ళి జారాలే. ఊరంతా ఇన్నే ఉన్నట్టుందిగా. మీరు మంచిగా నాకు తెలుసు, మీరు మాట వింటారు. నువ్వు దెంగుడే మింగుడే. సరే నెక్స్ట్ ఏడుకోదాం. ఇప్పుడు అద్దరం నైట్ పోదాం, అన్ని నెలకలు అప్పుడే గొడవలు దొరుకుతాయిగా. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నాకు ఐడియా వచ్చింది, చేద్దామారా? అద్దాదు నీ అన్ని గుద్దలేలు పెట్టుకునే పనులే. ఫస్ట్ చెప్పేది రా, పూక తర్వాత అద్దనే కాండం సముదాం రా, గుద్దలు పోతాయి. మన దగ్గర ఎందుకు కొంటారు అయినా? ఎందుకంటే ఊళ్ళో ఉన్నాయి అన్ని మనమే కొంటాం, తర్వాత ఎక్కువ రేటు అమ్ముకుందాం. ఇప్పుడు ఊళ్ళో అవి ఉన్నాయి కాబట్టి సచ్చినట్టు మన దగ్గరనే ఉంటారు కదా. నీకు కాకి రెట్టంత బ్రెయిన్ ఉంది అనుకున్నారా? కాదరా, గేదె పేడంత ఉందిరా. ఇప్పుడు అర్థమైందా? పార అన్ని కొనుకొచ్చి మన దగ్గర పెట్టుకుందాం. నీతో పైసలు పెట్టే పని అంటే మన బుక్కి మన ఇరిపిస్తావరా నువ్వు. అరే మన పైనాపిల్ జ్యూస్ షాప్ పెడదామారా? ఈ ఫిబ్రవరిలో డిమాండ్ ఉన్నదంటే ఇది ఒక్కటేరా. అద్దరా మీతో పైసలు పెట్టే బిజినెస్ అంటే గాలికి కంపెనీ గుద్దగాలి పెట్టుకున్నట్టు ఉంటది. పాపం వాళ్ళు పని చేసుకుని మనం ఇంచలు పోదాం. అరే ఎప్పుడు మర్చిపోయినా గుడ్ల గురువయ్య గప్పదల్లే ఉన్నారా? దొరికింది ఇంకో గొర్రె. గురువయ్య గారండి వెళ్ళండి బయటికి.
ఇట్లా నువ్వు బయటికి రాలేదనుకో రాయించుకుంది ఏం చేస్తా తర్వాత నీ ఇష్టం. ఆగరా నువ్వు. అంగుతలు ఇవ్వని న్యూస్ ఛానల్కి చెప్తాను రైస్ అంటే మనకు పైసలు కూడా ఇస్తుందిరా. హలో అంగుతలు ఇవ్వని న్యూస్ ఛానల్ అండి. ఇక్కడ ఒక జంట తుప్పలు వేసుకుంటారు, మీరు ఇక్కడికి వచ్చిరంటే మంచి న్యూస్ అవుద్ది. వీళ్ళకి మంచి స్టఫ్ కావాలంటే చెప్పమరా, వీని పిల్లని కూడా ఇక్కడికి తీసుకొస్తా. అరే తీసుకురమ్మంటుర్రా, మనీ కూడా ఇస్తారట. అంకుల్ మావాడు పోవడానికి రెడీ అవుతాండి, నీ బతికి బుడిలు ఇచ్చా బోడబోడనే ఇక. ఆగుమనరా వాణ్ణి. ఆ కెమెరా ఏంద్రా? ఇక ఉన్నారా పనస పండులా నిండుగా. ఆ కెమెరా ఆపమనరా. ఏం గిఫ్ట్ తెచ్చినావు అంకుల్ మీ పొల్లకు? ఏం తేలేరా మాట్లాడనీకి వచ్చిన. నువ్వు సంసారివి కదా అంకుల్, నిజం చెప్పు. ఏం తేలే అని చెప్పినాగా. నేను చూసిన అంకుల్ నువ్వు శాపం ఎత్తదేంగా. బిర్యానీ కూడా తెచ్చినావు, మంచి వాసన వచ్చింది. ఈ అంకుల్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావుగా. ఎవరికి చెప్పకుర్రా, నా ఇజ్జత్ పోతుంది. అబ్బో నువ్వు సంసారి కదా అంకుల్, ఇజ్జత్ పోవడానికి. పైసలు కొట్ట అంకుల్, జల్దీ టైం అయిపోతుంది నీకు. నీ పిల్లని తెలిస్తే నీ పరిస్థితి ఎలా ఉంటది అంటావు అంకుల్? ఏముంది అంకుల్ మొలదారంతో అంకుల్కి ఎవరు ఎత్తది. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకదు ఎందుకు దేవుడా. పైసలు అయితే కొట్టినావుగా పోయిగా. మనకి ఇలానే 10 గొర్రెలు దొరికిందంటే లైఫ్ సెట్ రా. అరే గిట్టు పార్క్ కాడికి రారా జల్దీ, నాకు నిద్ర వస్తుందిరా. ఒర్రేకు వీడికి బజరంగ్ దళాలు వచ్చారు, గుద్దల నవ్వుతుందిరా. ఎవరన్నా దొరికిర్రా? దొరికిర్రు, పెళ్లి కూడా చేసిర్రా. నువ్వు కండ్లు ముసిరిసెలు పాడుంటావు. లంజోడుగా ఇది ఎప్పుడు జరిగిందిరా? నాకేం తెలుసురా, నేను వచ్చేవరకు పండి బొర్రి ఎడతాను రైడు. లంజోడుగా నన్ను పెళ్లికే విలువలేగా. నీ నోట్లకి ఇట్లా ఇంకంది పెట్టుకున్నావారా? ఏమైందో చెప్పు ఫస్ట్. నేను బతుకరా చెప్పరా లంజోడుగా ఫస్ట్, ఏదో చేద్దాం తర్వాత. చింటుగాడు 500 ఇస్తా, చిన్న పని ఉంది రారా అంటే వచ్చిన. ఇది నా పొల్ల అని అప్ప చెప్పు ఉరికినరా. నువ్వు చెప్పపోయినావు ఇది నీ పిల్ల కాదని. వచ్చుడితో ఒక మాట లేకుండా దొరకబడి చేసిర్రా. ఆమె కూడా చెప్పలేదా? వాళ్ళు దొరకబట్టుతో నేను చెప్పినట్టు చేస్తే నీకు పెళ్లి అవుతుందని చెప్పిండట. ఇక ఏమో సప్పుడేకి ఉందట. ఏం చేసేది లేదు, గుద్ద మూసుకొని ఇంటికి తీసుకోవాలి. ఇక ఇంటికి తీసుకోలేనురా దీన్ని. చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటే తీసుకోవడే. ఇక అలా కాదురా, దీన్ని మా అయ్య చూడొద్దురా. మీ అయ్య నీ పిల్లని చూస్తా వస్తావారా? అలా కాదురా, మా డాడీ దీనికి రెగ్యులర్ కస్టమర్ అంటారా. అంటే ఇది అదా? చింటుగాడు దీన్ని బుక్ చేసుకున్నాడు అంటారా. అందుకని ముఖం ఎక్కడ చూసినట్టు కొట్టింది. లంజోడుగా నువ్వు కూడా దీని కస్టమరేనారా? రిసెప్షన్ కి అయితే విలువరా. ఇల్లుగాయలు కూడా ఎడితే సుల్లిగాయలు కూడా ఎడిచిండంట.